తెలంగాణ బీజేపీలో రెబల్ అవతారం ఎత్తిన గోషామహల్ ఎమ్మెల్యే ఎరుపు కండువా కప్పుకోనున్నారా? రాజాసింగ్ పార్టీ మారబోతున్నారా? ఆయన కాషాయ రంగు మార్చకపోయినా గుర్తు మారుస్తారా? రాజాసింగ్ శివసేనలోకి జంప్ అవుతారన్న ప్రచారంలో నిజమెంత? శివసేనలోకి వెళ్ళి మరో ఏక్నాథ్ షిండే అనిపించుకుంటారా? ఏకంగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే అవతారం ఎత్తుతారా? రాజాసింగ్ ఫ్యూచర్పై పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చేంటి? వాచ్ ద స్టోరీ. బీజేపీకి గుడ్ బై చెప్పి రాజీనామా చేసిన రాజాసింగ్ శివసేన పార్టీ వైపు చూస్తున్నట్టు ఆయన వర్గాలు సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. కట్టర్ హిందుత్వం బీజేపీలో ఏమాత్రం లేదని, బీజేపీని నమ్ముకుంటే హిందుత్వానికి ద్రోహం చేసినట్టేనని, అందుకే హిందుత్వ అజెండా కలిగిన శివసేన పార్టీనే తనకు సరిపోతుందని రాజాసింగ్ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే బీజేపీని ఢీకొనడానికి శివసేన తీర్థం పుచ్చుకొని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకలాపాలు నడపాలనే యోచనలో రాజాసింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీలో హిందుత్వవాదం లేదంటున్న కరుడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్ పక్కా వ్యూహంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్టు కమలం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అదలా ఉంటే రాజాసింగ్ బీజేపీని వదిలి ఏక్నాథ్ షిండే అవుతారా, లేక బాల్ ఠాక్రే అవుతారా? తెలంగాణలో కమలంని కాదని బాణం గుర్తు జెండా ఎగరవేస్తారా, లేక కాగడా పట్టుకుంటారా? శివసేనలోని ఏ వర్గానికి నాయకత్వం వహిస్తారు అన్నది హాట్ టాపిక్గా మారింది. రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు సరే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే వచ్చే గోషామహల్ ఉప ఎన్నికల్లో శివసేన అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే రాబోయే జనరల్ ఎలక్షన్లో శివసేన నుంచి బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నామని రాజాసింగ్ వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలింది. ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్, షిండే గ్రూపులుగా విడిపోయింది. ఉద్ధవ్ గ్రూప్ కాంగ్రెస్ కూటమిలో కొనసాగుతుండగా షిండే శివసేన బీజేపీ అలయన్స్లో ఉంది. దీంతో ఈ రెండు గ్రూపుల్లో రాజాసింగ్ ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధిష్టానాన్ని కాదని షిండే గ్రూప్ రాజాసింగ్ను తీసుకుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీలో వివాదాస్పదంగా మారిన రాజాసింగ్ వ్యవహారం పైన పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజాసింగ్ రాజీనామా వ్యాఖ్యలపైన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి నివేదిక పంపినట్లు సమాచారం. తాను బీజేపీ సింబల్ పైన ఎమ్మెల్యేగా గెలిచానని, తన పదవిపైన అనర్హత వేటు కోరుతూ పార్టీ నేతలే స్పీకర్కు లేఖ రాయాలని సూచించిన రాజాసింగ్ పార్టీ అధినాయకత్వం తన రాజీనామా లేఖపైన స్పందన చూసిన తర్వాత తన నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణంతోనే రాజాసింగ్ విషయంలో మరో ఆలోచన వద్దనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. రాజీనామా ఆమోదానికి నిర్ణయం తీసుకున్నారని, ఇదే సమయంలో రాజాసింగ్ అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరేందుకు బీజేపీ సిద్ధమవుతోందని సమాచారం. గతంలో పలుమార్లు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన సందర్భాల్లో రాజాసింగ్ను క్షమించినా ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వేళ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సీరియస్గా తీసుకుంది. రాజాసింగ్ రాజీనామా ఆమోదించాలని బీజేపీ లేఖ రాస్తే స్పీకర్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతుంది. స్పీకర్ బీజేపీ లేఖ ఆధారంగా రాజాసింగ్ పైన అనర్హత వేటు వేస్తే జూబ్లీహిల్స్తో పాటుగానే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్లోగా ఈ రాజీనామా లేఖ బీజేపీ నుంచి వచ్చి స్పీకర్ ఆమోదిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ అనుకున్న టైంకి లేఖ వచ్చినా స్పీకర్ ఎలా వ్యవహరిస్తారనేది ఇక్కడ కీలకం కానుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో హైదరాబాద్ కేంద్రంగా పొలిటికల్ ఈక్వేషన్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ముందు ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, రాజాసింగ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి మరి.